హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జావా సిరీస్ డే 3. ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా జావా ప్రోగ్రామ్. ఆ బేసిక్ స్ట్రక్చర్ అది ఎలా వర్క్ అవుతుంది, అసలు కేస్ సెన్సిటివ్స్ అంటే ఏంటి, అవన్నీ మనం ఈరోజు వీడియోలో కవర్ చేసుకుందాం. ఫస్ట్ మీ సిస్టంలో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి, ఆర్ మీకు ఎనీ ఎక్లిప్స్ వచ్చి ఉంటే ఎక్లిప్స్ ఓపెన్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ క్లాస్ స్పేస్ హలో వరల్డ్. ఇక్కడ నేను ఏం చేసా, క్లాస్లో క్లాస్కి హలో వరల్డ్ అని నేమ్ ఇచ్చా. అసలు క్లాస్ అంటే ఏంటి? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్. ఓకే. క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్. ఎవ్రీ జావా ప్రోగ్రామ్ మస్ట్ బి రిటర్న్ ఇన్సైడ్ ది క్లాస్. అంటే మీరు మీరు జావా ప్రోగ్రామ్ ఏది రాసినా సరే ఈ క్లాస్ లోపలే రాయాలి. క్లాస్ బయట మీరు జావా ప్రోగ్రామ్ రాస్తే అది ఎగ్జిక్యూషన్ అవ్వదు. ఓకేనా? ద క్లాస్ నేమ్ షుడ్ బి యాజ్ ది నేమ్ ఆఫ్ ది యువర్ ఫైల్ నేమ్. మీ క్లాస్ నేమ్ అనేది, అంటే నేను ఇక్కడ క్లాస్ నేమ్ హలో వరల్డ్ అని ఇచ్చా. ఓకే. దాన్నే ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి చూపిస్తాను చూడండి. ఫైల్లోకి వెళ్ళండి, సేవ్ as క్లిక్ చేయండి. ఇక్కడ హలో వరల్డ్ అని ఇచ్చాను చూడండి. అంటే నాకు ఇక్కడ క్లాస్ నేము, ఇక్కడ ఈ ఫైల్ నేము రెండు ఒకటే. వేరే ఇవ్వకూడదా బ్రో అంటే ఇవ్వచ్చు, కాకపోతే ఎగ్జిక్యూషన్ చేసే టైంలో అక్కడ మీరు ఈ హలో వరల్డ్ అని ఉంది కదా, ఆ పేరు అవ్వాలి. ఇక్కడ మీ ఫైల్ నేమ్ అవ్వకూడదు. ఓకేనా? అండ్ ఏ టైప్లో సేవ్ చేస్తారంటే జావా సోర్స్ ఫైల్ టైప్లో సేవ్ చేయండి. నాకు ఆల్రెడీ సేవ్ చేసింది కాబట్టి ఎగ్జిక్యూట్ అని చూపిస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని మనం ఇప్పుడు క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఆ క్లాస్కి హలో వరల్డ్ అని నేమ్ ఇచ్చుకున్నాం. ఇక్కడ మనం కర్లీ బ్రేసెస్ ఇచ్చాం. మీరు గమనిస్తే కర్లీ బ్రేసెస్ ఇచ్చాం. ఇది ఏంటంటే ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్ అని ఇండికేట్ చేస్తుంది. దేనికి? క్లాస్కి. ఓకేనా? ఇప్పుడు మనం క్లాస్ లోపల ఎంట్రీ పాయింట్ కావాలి కదా. ఎంట్రీ పాయింట్ అంటే ఏంటి? మెయిన్ మెథడ్. ఓకే. పబ్లిక్ స్టాటిక్ void main of string of args. ఓకే. ఇప్పుడు మనం ఏం చేసాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే ఏంటంటే ఇది ఒక మెయిన్ మెథడ్. దేనికి? ఈ హలో వరల్డ్ అనే క్లాస్కి. అర్థమైందా? ఈ హలో వరల్డ్ అనే క్లాస్కి ఇది మెయిన్ మెథడ్. ఇప్పుడు కంపైలరు, నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేయాలి, కంపైలర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎక్కడికి వెళ్తుంది కంపైలర్? ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఇది ఎంట్రీ పాయింట్ కంపైలర్కి. ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి దీని లోపల మీరు ఏదైతే కోడ్ రాస్తారో అది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఒక సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఇక్కడ నేను హలో రామ్ అని ఇచ్చా. ఓకే. ఇప్పుడు దీని అర్థం ఏంటి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అనేది ప్రింట్ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు పైథాన్ వచ్చుంటే చూడండి, ఎగ్జాంపుల్గా చెప్తా. PRINT ప్రింట్ అని ఇచ్చా. ఇలా బ్రేసెస్ ఇచ్చి మీరు లోపల సేమ్ ఇలా ఇక్కడ హలో వరల్డ్ అని ఇచ్చాను అనుకోండి. హలో వరల్డ్. ఇప్పుడు ఈ ప్రింట్లో ఈ పైథాన్లో అయితే ఇలా రాస్తే సరిపోద్ది ప్రింట్ స్టేట్మెంట్. కానీ మన జావాలో అలా కాదు. ఎలా రాయాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పేసి ఎండ్ చేసేటప్పుడు సెమీకాలన్తో ఎండ్ చేయాలి. ఈ సెమీకాలన్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే మీ ఈ లైన్లో మీరు రాసిన కోడ్ స్టేట్మెంట్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది, మీరు నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోవచ్చు అని దీని యొక్క ఇండికేషన్. ఓకేనా? ఈ డబల్ కోట్స్లో రాసాను చూసారా, అదంతా మీరు ఏదైనా రాసుకోవచ్చు. స్ట్రింగ్ ఫార్మేట్ అది మీకు ఎగ్జిక్యూషన్లో ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. దీంట్లో ఎర్రర్ ఉండదు. దీని లోపల మీరు ఏం రాసినా ఎర్రర్ రాదు. ఓకేనా? అది ఇంకా నెక్స్ట్ ఫస్ట్ మనం ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. Ctrl+S నొక్కి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ఎక్కడ సేవ్ చేశారో అక్కడికి రండి. నేను డెస్క్టాప్లో
జావా పీపీటీ దాంట్లో సేవ్ చేసా. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి సింగిల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ సిఎండి అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఏమవుతుంది, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు రాసిన ప్రోగ్రాము రన్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారు, జావాసి అంటే ఏంటి, మీరు జావా కంపైలర్ని పిలుస్తున్నారు ఎగ్జిక్యూట్ చేయమని. దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, మీ ఫైల్ నేమ్ ఏంటి, హలో వరల్డ్ కదా మనం ఇందాక ఇచ్చుకుంది. డాట్ అదే టైప్ ఫైల్, జావా ఫైల్ డాట్ జావా ఎంటర్ చేయండి. నాకు ఎటువంటి ఎర్రర్ లేవు, సో డైరెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు జావా స్పేస్ హలో వరల్డ్ డాట్ జావా, ఓకే ఎంటర్ కొట్టండి. హలో రామ్ ప్రింట్ అని చూసారు ఇక్కడ, అంటే మన కోడ్ సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇప్పుడు కేస్ సెన్సిటివ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మన నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లో ఎస్ క్యాపిటల్ పెట్టా, ఈ స్ట్రింగ్లో ఎస్ క్యాపిటల్ పెట్టా. ఓకే, మనం ఇప్పుడు ఈ స్ట్రింగ్లో ఎస్ తీసేసి స్మాల్ ఎస్ ఇద్దాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని సేవ్ చేసా. మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ జావాసి హలో వరల్డ్ జావా ఉంది, ఎర్రర్ చూపిస్తుంది చూసారా, ఎర్రర్ కెనాట్ ఫైండ్ ద సింబల్ పబ్లిక్ స్టాటిక్. ఇక్కడ స్ట్రింగ్ దగ్గర ఎస్ స్మాల్ ఇచ్చినట్టు చూపిస్తుంది. అది అంటే దాని అర్థం ఏంటి, ఇది కేస్ సెన్సిటివ్, అంటే లెటర్స్ క్యాపిటల్ స్మాల్ చూసుకుని ఇవ్వాలి. అదే నేను ఇక్కడ స్టాటిక్ అని ఉంది చూసారా, స్టాటిక్ దగ్గర ఎస్ తీసి ఇక్కడ క్యాపిటల్ ఎస్ పెట్టాను అనుకో, సేవ్ చేసి రన్ చేద్దాం చూడండి. మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసా, మళ్ళీ జావాసి హలో వరల్డ్. ఇప్పుడు ఎర్రర్ ఎక్కడ చూపిస్తుంది, ఇక్కడ చూపిస్తుంది స్టాటిక్ ఇక్కడ, అంటే ఈ ఎస్ క్యాపిటల్ పెట్టాం మనం, అందుకని ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు మనం ఇది స్మాల్ ఎస్ పెట్టేసుకుని అయిపోయింది. ఓకేనా, మనం ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అనేది అసలు ఈ స్ట్రక్చర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం స్టెప్ బై స్టెప్. ఓకేనా, థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో ఎండ్ చేసే ముందర నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఏంటంటే నా వీడియో చాలామందికి రీచ్ అవ్వట్లా, అంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి పెద్దగా రీచ్ రాదు. ఐఎమ్ ఒబే విత్ దట్. అండ్ చూసి ప్రతి ఒక్కళ్ళు నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఫర్దర్గా ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీ ముందరికి రావడానికి ట్రై చేస్తా. సో థ్యాంక్ యూ ఆల్.